ఆయన ఆగర్భ శ్రీమంతుడు కాదు. కుటుంబంలో రాజకీయ నేతలెవ్వరూ లేరు. ఇతరులకు దానం చేసేంత డబ్బు కూడా లేదు. తల్లిదండ్రులు చిన్నపాటి గుమాస్తాలు మాత్రమే. అయినా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరుగా ఎదిగారు. ప్రపంచ ఆర్థిక రాజధాని నగరానికి మేయర్ అయ్యారు. కోట్లాది డాలర్ల విరాళాలిచ్చి అపరదానకర్ణుడు అనిపించుకున్నాడు. ఇంతటి విజయానికి కారణం ఆయన కష్టపడే తత్వం. తనతో పాటు 10 మంది బాగుండాలి అనే తలంపు. అందుకే ఆయన అనితర సాధ్యమైన విజయాలను అందుకున్నారు. పెట్టుబడుల్ని వృద్ధి చేసే మార్గాల్ని చూపెడుతూ ఇతరులతో పాటు తాను ఎదిగారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో 16వ స్థానాన్ని దక్కించుకున్న ఆయన సంపద మొత్తం విలువ ఏకంగా $3,600 కోట్ల. వ్యాపార అనుభవాన్ని రాజకీయాలతో మేళవించి న్యూయార్క్ నగర అభివృద్ధికి బాటలు వేసిన ఆ ధీశాలి అతనే. స్వచ్ఛంద కార్యక్రమాల కోసం మొత్తం $2,700 కోట్ల, అంటే $1,62,000 కోట్ల విరాళమిచ్చిన వితరణశీలి మైకేల్ రూబెన్స్ బ్లూంబర్గ్. మైక్ బ్లూంబర్గ్గా అందరికీ పరిచితమైన ఆయన పూర్తి పేరు మైకేల్ రూబెన్స్ బ్లూంబర్గ్. 1942 ఫిబ్రవరి 14న అమెరికాలోని బోస్టన్ సమీపంలో ఉన్న బ్రైటన్లో ఆయన జన్మించారు. తండ్రి విలియం హెన్రీ బ్లూంబర్గ్ ఒక డైరీ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసేవారు. తల్లి చార్లటీ బ్లూంబర్గ్. మైక్కి 2 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు బ్రూక్లైన్కు తరలి వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి బోస్టన్ శివారు పట్టణమైన మెడ్ఫోర్డ్కి చేరుకున్నారు. మైక్ బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. బడికి రోజూ వెళ్లేవాడు, కానీ పెద్దగా మార్కులొచ్చేవి కావు. ఆటల్లోనూ అంతంతే. కాని తనకిష్టమైన సబ్జెక్టుల్లో మాత్రం అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకునేవాడు. తండ్రి ఒక్కరోజైనా ఇంటి పట్టున ఉండకుండా వారంలో 7 రోజులు పనికెళ్తుండేవాడు. అయినా డబ్బులు సరిపోయేవి కావు. ఇలాంటి అనుభవాలు చిన్నారి మైక్ మనసు మీద గాఢమైన ప్రభావాన్ని చూపాయి. ఎప్పటికైనా బాగా డబ్బు సంపాదించి లక్షాధికారి కావాలనే కోరికను రేపాయి. మెడ్ఫోర్డ్ హైస్కూల్లో చదువు ముగియగానే ఉన్నత చదువుల కోసం జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో చేరడంతో తన కలలకు రెక్కలొచ్చినట్టుగా ఎగిరి గంతేశాడు బ్లూంబర్గ్. కానీ అప్పటికీ ఇంకా ఆర్థిక కష్టాలు మాత్రం వదల్లేదు. ఏడాదికి చెల్లించాల్సిన ఫీజు $1,200. అప్పులు తీసుకుని ఫీజు కట్టాడు. దాన్ని తీర్చడానికి క్లబ్ పార్కింగ్లో పనికి కుదిరాడు. సాయంత్రం పూట భోజనం అక్కడే. చదువుకోవడానికి అంతగా సమయం దొరికేది కాదు. మైక్ కాలేజీలో చదువుతుండగా తండ్రి విలియం హెన్రీ బ్లూంబర్గ్ చనిపోయారు. చదువుల్లో బ్లూంబర్గ్కి తొలి సెమిస్టర్లో C గ్రేడే వచ్చింది. ఇక అప్పటినుంచి చదువు మీద బాగా దృష్టి పెట్టాడు. ఆ కష్టం వృధా కాలేదు. తరువాతి సెమిస్టర్లో A గ్రేడ్ తెచ్చుకున్నాడు. 1946 బ్లూంబర్గ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేశాడు. హాప్కిన్స్లో చదువుకోవడం ఆయన ఆలోచన ధోరణిని గణనీయంగా తీర్చిదిద్దింది. ఏ రంగంలోనైనా శాస్త్రీయ పద్ధతిని ఎలా వినియోగించుకోవాలో, స్థిరంగా ఆలోచించడం ఎలాగో అనేదాన్ని హాప్కిన్స్ తనకు నేర్పిందని చెబుతారు మైక్. 1966లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చేరి MBA పట్టా అందుకున్నాడు. అది వియత్నాం యుద్ధం జరుగుతున్న సమయం. MBA పూర్తి కాగానే మైక్ సైన్యంలో చేరదామని దరఖాస్తు కూడా చేసుకున్నాడు. కానీ ఎంపిక అవ్వలేదు. మొదట్లో చాలా కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు. ఫలితం లేకపోయింది. దీంతో ఒక మిత్రుడి ప్రోత్సాహంతో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కేంద్రమైన వాల్ స్ట్రీట్ వైపు అడుగులు వేశాడు. అది తన వ్యాపార ప్రస్థానానికి దారితీస్తుందని, అత్యంత ధనవంతుల సరసన నిలబెట్టేంత వరకు తీసుకెళ్తుందని అప్పుడతనికి తెలియదు. ఓ బాండ్ల వర్తక సంస్థ సామన్ బ్రదర్స్లో ఉద్యోగం,
అది చిన్నపాటి క్లర్క్గా, జీతం ఏడాదికి $9,000. MBA చదివిన వాడికి అది చాలా తక్కువ జీతమే. కానీ కష్టపడి పనిచేసేవారికి ప్రమోషన్లు దక్కే పరిస్థితి ఉండడంతో తక్కువ జీతం లభిస్తున్నా అక్కడే పనిచేయాలని ఆ నిమిషంలోనే నిర్ణయించుకున్నాడు. అందరికన్నా ఎక్కువగా కష్టపడి పనిచేయాలని అనుకోవడమే కాదు, రోజుకి 12 గంటల సేపు పనిచేయడం ఆరంభించాడు. మిగతా ఉద్యోగుల కన్నా ముందుగానే ఉదయం 7 గంటలకే ఆఫీసుకొచ్చేవాడు. ఇది కంపెనీ యాజమాన్యం అభిమానాన్ని పొందడానికే కాదు, వ్యాపారంలో కీలక సూత్రాలు వంటబట్టడానికి దోహదం చేసింది. ఆయన శ్రమకు గుర్తింపుగా కొద్ది కాలంలోనే బాండ్ ట్రేడర్గా పదోన్నతి లభించింది. 1972 బ్లూంబర్గ్ సాలోమన్ బ్రదర్స్లో భాగస్వామయ్యాడు. అలా ఆయన తొలిసారి లక్షాధికారయ్యాడు. అప్పటికే ఆయన తన ఇంజనీరింగ్ డిగ్రీ అనుభవంతో సాలోమన్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం ఆరంభించాడు. అది మిగతా వారికి అర్థమయ్యేది కాదు. దీనికి తోడు అంత త్వరగా సంస్థలో భాగస్వామి స్థాయికి ఎదగడం ఒక సీనియర్కి అసూయ కలిగించింది. ఆ అంతర్గత శత్రుత్వ కుట్రకు మైక్ బలయ్యాడు. 1979 ఆయనను ఆఫీసులో డిమోట్ చేస్తూ టెక్నాలజీ విభాగానికి మార్చారు. ప్రతికూల పరిస్థితుల్ని సైతం అనుకూలంగా మలుచుకునే సామర్థ్యం గల మైక్ బ్లూంబర్గ్ నిరాశ చెందలేదు. అప్పుడప్పుడే ఉదయిస్తోన్న కంప్యూటర్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానానికి ఎంతో ప్రాధాన్యముంటుందని ఆనాడే గ్రహించాడు. కంప్యూటర్లను వర్తక వాణిజ్య ధోరణుల్లో వస్తోన్న మార్పులను పసిగట్టడానికి వినియోగించుకునేలా తీర్చిదిద్దాడు. దీంతో సాలోమన్కి మంచి పేరొచ్చింది. 1981లో సామన్ బ్రదర్స్ సంస్థ ఫిబ్రో కార్పొరేషన్తో విలీనమైంది. దీంతో బ్లూంబర్గ్తో సహా భాగస్వాముల్లో చాలామంది కోటీశ్వరులయ్యారు. కానీ ఆ సంతోషము ఎంతోసేపు నిలవలేదు. మర్నాడే భాగస్వాములను సంస్థ నుంచి వెళ్లిపోమన్నారు. బ్లూంబర్గ్ వాటా కింద $1 కోటి విలువైన నగదు, కొన్ని బాండ్లు అందాయి. ఒకరి దగ్గర పనిచేసే స్థితి నుంచి 10 మందికి ఉద్యోగం ఇచ్చేలా సొంత కంపెనీని స్థాపించడానికి ఇది సరైన తరుణంగా భావించాడు. సాలోమన్ నుంచి బయటపడిన మర్నాడే ఒక చిన్న గదిని అద్దెకి తీసుకుని ఇన్నోవేటివ్ మార్కెట్ సిస్టమ్స్ అనే కంపెనీని కేవలం 4 ఉద్యోగులతో ఆరంభించారు. తన ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ అనుభవాన్ని రంగరించారు. కంపెనీల ఆర్థిక స్థితి ఎలా ఉంది, వాటి ప్రస్థానం ఎలా సాగుతూ వచ్చిందనే దాన్ని బట్టి మున్ముందు వాటి స్థితి ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఊహించి ఫలితాలు చెప్పేలా టెర్మినల్స్ అనే కంప్యూటర్ వ్యవస్థను రూపొందించారు. కంపెనీల బాండ్లను కొనాలనుకునే వారికి దారి చూపేలా దాన్ని రూపొందించారు. మారుతున్న ధోరణులతో కూడిన గ్రాఫ్ చిత్రాల వంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వీలైనంత వరకు అందరూ వినియోగించుకునే రీతిలో వ్యాపార సమాచారాన్ని వేగంగా, నాణ్యంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకుని కృషి చేశారు. ఈ కొంగొత్త ఆవిష్కరణే ఆయన జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. ఈ టెర్మినల్స్ యంత్రాలు అనతి కాలంలోనే మంచి గుర్తింపు పొందాయి. వ్యాపారులకు, పెట్టుబడిదారులకు, బ్యాంకర్లకు బాండ్లను ఎంచుకోవడానికి కీలకంగా మారాయి. $1982 బ్యాంక్ ఆఫ్ అమెరికాకు చెందిన మెరిల్ లించ్ సంస్థకు ఇవి బాగా నచ్చాయి. 22 టెర్మినల్స్ని కొని తమ కంప్యూటర్ వ్యవస్థనంతా మార్చేసింది. $3 కోట్ల పెట్టుబడిగాను పెట్టింది. దీంతో మైక్ దశ తిరిగిపోయింది. ఆయన కంపెనీకి అంతకంతకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. 1987 ఇన్నోవేటివ్ మార్కెట్ సిస్టమ్ని మరింత విస్తృతం చేయడానికి దాని పేరును బ్లూంబర్గ్ ఎల్పీగా మార్చారు. మరో 3 ఏళ్లలో 8,000 టెర్మినల్స్ అమ్ముడయ్యాయి. 1989 బ్లూంబర్గ్ $20 కోట్ల చెల్లించి మెరిల్ లించ్లో 30% వాటాను తిరిగి వెనక్కి తీసుకున్నాడు. అప్పటికి బ్లూంబర్గ్ కంపెనీ మొత్తం విలువ $200 కోట్ల. కంపెనీని ఆరంభించిన 8 ఏళ్లలోనే దాన్ని సాధించడం ఓ పెద్ద విశేషం. మైక్ బ్లూంబర్గ్ అంతటితో ఆగలేదు. మీడియా రంగంలోకి ప్రవేశించారు. బ్లూంబర్గ్ న్యూస్, బ్లూంబర్గ్ రేడియో, బ్లూంబర్గ్ టెలివిజన్తో పాటు బ్లూంబర్గ్ మార్కెట్ అనే మాసపత్రికను ప్రారంభించారు. ఇక వ్యాపారులకు, పెట్టుబడిదారులకు బ్లూంబర్గ్ టెర్మినల్స్ తప్పనిసరి పరికరాలుగా మారిపోయాయి.
ఆయన కంపెనీ కార్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. సొంత కంపెనీని స్థాపించిన 10 ఏళ్లలోనే బ్లూంబర్గ్ అమెరికాలోని 400 మంది అత్యంత సంపన్నుల్లో ఒకరిగా ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కారు. అక్కడ్నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. 2009 బ్లూంబర్గ్ $450 కోట్ల వృద్ధిని సాధించారు. దీంతో ఆయన సంపద $1,600 కోట్ల చేరుకుందని ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది. 2012 ఆయన సంపద $2,200 కోట్ల చేరింది. 2013 $3,300 కోట్ల అది ఎగబాకింది. బ్లూంబర్గ్ వ్యక్తిగత విషయాలకొస్తే 1976లో సుసాన్ బ్రౌన్ని పెళ్లి చేసుకున్నాడు. వారికి 2 కుమార్తెలు, ఎమ్మా, జార్జియానా. అయితే మైక్ ఎప్పుడూ తన పనిలోనే మునిగిపోవడం, ఇంటికి అంతగా రాకపోవడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పడసూపాయి. అవి క్రమంగా పెరుగుతూ వచ్చాయి. చివరికి 1993లో విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ వారిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. కాలేజీలో చదివే రోజుల్లో ఆయనకు 3 కోరికలుండేవి. అమెరికాకు మొట్టమొదటి యూదు అధ్యక్షుణ్ణి కావాలని కలలు కనేవాడు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగాను, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడుగాను అవ్వాలని అనుకునేవారు. నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉంటే రాజకీయాల్లో రాణించడం సాధ్యమయ్యే పనేనా? అందుకే క్లబ్బులకు వెళ్లడం ఆరంభించారు. న్యూయార్క్లోని ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకుని వారితో కలిసిపోవడం మొదలుపెట్టారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ దాతృత్వ కార్యక్రమాలకు లక్షలాది డాలర్లను విరాళంగా ఇచ్చారు. దీంతో అనతి కాలంలోనే ఆయనకు ఉన్నత వర్గాల్లో, రాజకీయ నేతల్లో, సమాజంలో మంచి గుర్తింపు లభించింది. 2001 న్యూయార్క్ సిటీ మేయర్ స్థానానికి జరిగిన ఎన్నికలు మైక్ బ్లూంబర్గ్ రాజకీయ ప్రస్థానానికి పునాది వేశాయి. అప్పటికి రూడీ గులియానీ 2 సార్లు మేయర్గా పనిచేశాడు. 3వసారి పోటీ చేయడానికి అక్కడి నిబంధనలు అనుమతించవు. దాంతో మేయర్ స్థానానికి పోటీ పడాలని చాలామంది రాజకీయ నేతలు ఆశించారు. డెమోక్రాటిక్ పార్టీకి జీవితకాల సభ్యుడైన మైక్ దాని తరఫున టికెట్ లభించే అవకాశం లేకపోవడంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రైమరీ ఓటింగ్ సెప్టెంబర్ 11న జరగాల్సి ఉంది. కానీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద ఉగ్రవాద దాడులు జరగడంతో మరునాటికి వాయిదా పడ్డాయి. అందులో విజయం సాధించి రిపబ్లికన్ అభ్యర్థిగా ఎంపికయ్యారు మైక్. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో న్యూయార్క్కి వాణిజ్య అనుభవం గల మేయర్ అవసరముందంటూ జనరల్ ఎన్నికల్లో ప్రచారం ఆరంభించారు. ఇది ప్రజలను బాగా ఆకర్షించింది. దీంతో మైక్ బ్లూంబర్గ్ తన ప్రత్యర్థి మార్క్ గ్రీన్ మీద ఘన విజయం సాధించారు. 2005 ఆయన మరోసారి మేయర్గా ఎన్నికయ్యారు. అంతేకాదు 2 కన్నా ఎక్కువసార్లు పోటీ చేయకూడదనే నిబంధనలను మార్చి 2008లో 3వసారి బరిలోకి దిగి విజయం సాధించడం ఓ చరిత్ర. తుపాకుల సంస్కృతిని తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి నిలిపారు. వందలాది ఎకరాల్లో కొత్త పార్కులను నిర్మించారు. బహిరంగ స్థలాల్లో పొగ తాగడాన్ని నిషేధించడం, చవకగా వైద్య బీమా సదుపాయాన్ని కల్పించడం వంటి పలు చర్యలు తీసుకున్నారు. వీటన్నింటి ఫలితంగా హైస్కూల్ గ్రాడ్యుయేషన్ రేట్ 40% పెరిగింది. నేరాలు 35% పడిపోయాయి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల సంఖ్య పెరిగిపోయింది. అయితే న్యూయార్క్ మేయర్గా బ్లూంబర్గ్ తీసుకున్న జీతం మాత్రం ఏడాదికి $1 మాత్రమే. వ్యాపారం, రాజకీయం ఇవన్నీ ఒకెత్తు, బ్లూంబర్గ్ దాతృత్వ కార్యక్రమాలు మరొక ఎత్తు. వీటికోసం ఆయన ప్రత్యేకంగా బ్లూంబర్గ్ ఫిలాంథ్రపీస్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశాడు. నిజానికి సోలమన్ బ్రదర్స్ సంస్థలో ఉండగానే ఆయనకు దాతృత్వం మీద ఆసక్తి కలిగింది. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే తను చదివిన జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి సొంతంగా $5 మొత్తాన్ని తొలి విరాళంగా అందించారు. అప్పటికది చిన్న మొత్తమే కావచ్చు, కానీ అదే కోట్లాది డాలర్ల దాతృత్వ కార్యక్రమాలకు బీజం వేసింది. తన ఫౌండేషన్ తరఫున పలు స్వచ్ఛంద కార్యక్రమాలను చేపట్టడానికి దారితీసింది. ముఖ్యంగా ప్రజారోగ్యం, కళలు, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం, పర్యావరణం, విద్య మీద ప్రత్యేక దృష్టిని నిలిపారు.
ఇందుకు 2005లో $2.4 కోట్ల, 2006లో $6 కోట్ల, 2007లో $4.7 కోట్ల, 2009లో $15 కోట్ల, 2010లో $33.2 కోట్ల, 2011లో $31.1 కోట్ల విరాళంగా ఇచ్చారు. పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు 61 దేశాల్లో ప్రచారం కోసమై 2013లో ఆయన సుమారు $11 కోట్ల అందించారు. అజ్ఞాతంగానూ మరెన్నో కార్యక్రమాలకు చేయూతనిచ్చారు. 1996 తన తండ్రి గౌరవార్థం $30 లక్షల నిధితో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విలియం హెన్రీ బ్లూంబర్గ్ ప్రొఫెసర్షిప్ పురస్కారాన్ని నెలకొల్పారు. 2009లో సుమారు 1400 స్వచ్ఛంద సంస్థలకు $25.4 కోట్ల అందజేశారు. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి 1965లో ఇచ్చిన తొలి విరాళం కేవలం $5 కాగా, ఆ మొత్తం 2013లో ఇచ్చిన $35 కోట్ల బహుమతితో కలిపి సుమారు $112 కోట్ల చేరుకుంది. జాన్ హాప్కిన్స్ ఆసుపత్రిలో కొత్త భవనాల నిర్మాణానికి, బోధనా ఆసుపత్రికి, పరిశోధనల కోసమై భారీ మొత్తాలను అందజేశారు. ఇలా ఆయన దాతృత్వ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగి కోట్లాది డాలర్ల విరాళాలిచ్చి అపర దానకర్ణుడు అనిపించుకున్న మైక్ బ్లూంబర్గ్ ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు అందుకున్నాడు. అవి 2003లో యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ప్రపంచ పెట్టుబడి మార్కెట్లలో విశిష్ట నాయకత్వ పురస్కారం, 2007లో టస్ట్ విశ్వవిద్యాలయం నుంచి ప్రజాసేవలో గౌరవ డిగ్రీ, 2007-2008 సంవత్సరంలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో 39వ వాడిగా టైమ్స్ పత్రిక గుర్తింపు. అదే సంవత్సరం బార్డ్ కాలేజీ నుంచి డాక్టర్ ఆఫ్ హ్యూమన్ లెటర్స్ పట్టా, 2008లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, 2008లో న్యూయార్క్ నగరానికి చేసిన విశిష్ట సేవకు గుర్తింపుగా ది 100 ఇయర్ అసోసియేషన్ ఆఫ్ న్యూయార్క్ నుంచి బంగారు పతకం, 2009లో లీడర్షిప్ ఫర్ హెల్తీ కమ్యూనిటీస్ పురస్కారం, 2010లో అత్యున్నత ప్రజాసేవకు గాను జాన్ హీంజ్ అవార్డ్, 2014లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ లాస్ గౌరవ పట్టా అందుకున్నారు. 2016లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మైక్ బ్లూంబర్గ్ ను గ్లోబల్ అంబాసిడర్ ఫర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ గా నియమించారు. 2017లో బ్లూంబర్గ్ కు యూకేలో ఉన్న ఓ కంపెనీ 200 రిచ్ టాపియాస్ సూచికలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిలాంథ్రోపిస్ట్ అండ్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా గుర్తించింది. 2019 మార్చి నాటికి బ్లూంబర్గ్ ప్రపంచంలో 9వ ర్యాంకు సాధిస్తూ ధనవంతుడి జాబితాలో పేరు నమోదు చేసుకున్నారు. 2016వ సంవత్సరం ప్రారంభమైన మొదట్లో మైక్ బ్లూంబర్గ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ తరువాతి కాలంలో ఆయన డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కి సహాయం అందించారు. మార్చి 2019 బ్లూంబర్గ్ రెడేలియాతో కలిసి మహాసముద్రాల రక్షణ కోసం $185 మిలియన్ విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఒక ముగింపు దగ్గరే మరో ఆరంభం పురుడు పోసుకుంటుంది. ఒక వైఫల్యం దగ్గరే మరో విజయం మొగ్గ తొడుగుతుంది. ఒక ఇబ్బంది దగ్గరే మరో అవకాశం తొంగి చూస్తుంటుంది. వాటిని అందిపుచ్చుకోవడంలోనే ఉంది అసలైన విజయ రహస్యం. దాన్ని తెలుసుకోవడమే కాదు, విజయాన్ని అందుకోవడానికి కష్టపడి పనిచేయడం కన్నా మరో మార్గం లేదని నిరూపించిన మైకేల్ బ్లూంబర్గ్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.